Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. సో మనకు రీజనింగ్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. సో అందులో కొన్ని మోడల్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో వాటిని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలనే విషయం కూడా మనము తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాసులో వాటికి కంటిన్యూషన్గా మరికొన్ని మోడల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు మోడల్ 1 ఒకసారి చూస్తే మనకు ఒక చతురస్రం ఇచ్చి ఆ చతురస్రాన్ని ఇలా డిఫరెంట్ సెక్టర్స్ డిఫరెంట్ పార్ట్స్గా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో మరి ఆల్రెడీగా లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఇందులో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ప్రతి పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో దీనికోసం మనము దీన్ని ఎన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేశారో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 ఇంటూ 2 చేయమన్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16. సో మొత్తం అందులో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీగా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీని మీద దీనికి ఎక్స్టెన్షన్గా ఒక సిరీస్ ప్రకారం మనం గుర్తుంచుకుంటే చాలా ఈజీగా చేయవచ్చు అన్నమాట. మరి ఒకసారి సెకండ్ ఫిగర్ చూద్దాం. సో మొదటి దానికి మనం సెకండ్ ఫిగర్ అన్నప్పుడు ఇక్కడ క్లియర్గా మనకు చూడండి. సో ఇక్కడ 16 ట్రయాంగిల్స్ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకు 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 16 క్లియర్. అలా కాకుండా ఇక్కడ అడిషనల్గా మనకి ఇవ్వడం జరిగింది. సో అడిషనల్గా అన్నప్పుడు మనకు అవి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయని ఒకసారి చూస్తే సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ చూడండి, అంటే 7 8 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాం. 7 8 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే 7 + 8 అంటే ఇక్కడ ఒక 2 యాడ్ చేస్తాం. అలాగే 4 7 కలిగి ఉండే ఒక ట్రయాంగిల్ వస్తుంది. 4 7 కలిగి ఉండే ఒక ట్రయాంగిల్ 5 8 కలిగి ఉండే ఒక ట్రయాంగిల్ వస్తుంది అనమాట. అంటే 4 7 5 8 కలిగి ఉండే ఒక ట్రయాంగిల్. సో మనము ఇక్కడ ఒక 2. అలానే 7 8 కలిగి ఉండే ఒక ట్రయాంగిల్. సో 7 8. సో టోటల్ మనకు 21 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఇక్కడ 16 తీసుకొని సో అడిషనల్గా మనకు ఒకవైపు ఇలా ఎక్స్టెండ్ చేశాడు కాబట్టి 5 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఆ 5 ఎలా అంటే చూడండి. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఒకటి, ఈ రెండింటి కాంబినేషన్లో ఒకటి 2 ట్రయాంగిల్స్. అలానే ఇక్కడ సింగిల్ ట్రయాంగిల్స్ 7 8 ఉండేవి 2 ట్రయాంగిల్స్ టోటల్ 4. 7 8 కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్. సో టోటల్ 5. అంటే మీరు ఏం గుర్తుంచుకోవాలంటే సో ఇది 16 కాకుండా ఒక సైడ్ వైపు ఇలా ఒక ట్రయాంగిల్ ఎక్స్టెండ్ చేశాడంటే మనకు 5 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. రైట్. మరి ఇదే కాన్సెప్ట్తో ఇప్పుడు మనం 16 ప్లస్ సో ఇది 16 తీసుకుంటాం. ఇక్కడ ఒక 5. సో ఇటు సైడ్ ఒక 5 అంటే 16 + 5 + 5. సో టోటల్ 26 ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఈ విధంగా మనము సింపుల్గా షార్ట్కట్లో చేయవచ్చు. రైట్. అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ క్వశ్చన్కి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 16 ట్రయాంగిల్స్ అలానే రాస్తాం. ప్లస్ ఇటు సైడ్ మనకు 5 ట్రయాంగిల్స్ ప్లస్ ఇక్కడ మనకు 5 ట్రయాంగిల్స్. రైట్. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇలా. ఇది ఎక్స్ట్రా ట్రయాంగిల్ అనమాట. మనకు ఇది ముందు డయాగ్రామ్లో ఇది ఫామ్ కాదు, ముందు డయాగ్రామ్లో ఇలా కాదు. ఇది ట్రయాంగిల్, ఇది ఒక స్ట్రైట్ లైన్ కాదు కాబట్టి కాదు, అంటే ఈ ట్రయాంగిల్ మనకు ఎక్స్ట్రా ఉంటుంది. సో కాబట్టి ఇలా ఈ టైప్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా డిఫరెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో టోటల్ మనకు 16 + 10 26 + 1. సో టోటల్ 27. అంటే దీనికన్నా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఎక్కువ ఉంటుందనే విషయము గుర్తుంచుకోవాలన్నమాట. రైట్.
సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకు 16 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. సో 16 ప్లస్ 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ సో 31 ట్రయాంగిల్స్ అవుతాయి. సో టోటల్ మనకి ఇందులో 31. సో అంటే ఇక్కడ 16 5 5 5. సో ఈ విధంగా. అయితే ఫిఫ్త్ క్వశ్చన్కి ఒకసారి సిక్స్త్ క్వశ్చన్కి డిఫరెన్స్ గమనిద్దాం. సో ఇక్కడ మనకు ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇక్కడ ట్రయాంగిల్ ఏర్పడదు. సో ఇందాక చెప్పినట్ల ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఈ రెండింటికి ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది. మరి ఈ రెండింటికి చూస్తే సో మనకు ఇక్కడ 16 5 5 5 అంటే ఈ 31 కామన్గా ఉంటాయి. సో 31తో పాటు ఎక్స్ట్రాగా ఏమొస్తాయి చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ట్రయాంగిల్ చూడండి 1, ఇది ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది 1. అలానే ఇది ఒక ట్రయాంగిల్ ఎక్స్ట్రాగా వస్తుంది 2. ఈ రెండు ట్రయాంగిల్స్ కలిపిన ఒక బిగ్ ట్రయాంగిల్ కూడా మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే 31 ప్లస్ 3 ట్రయాంగిల్స్ మనకు ఎక్స్ట్రాగా వస్తాయి. సో టోటల్ మనకు 34 ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గమనించాలి. రైట్. సో ఇక్కడ ఆ ఛాన్స్ లేదు, ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ లేదు చూడండి, ఇది స్ట్రైట్ లైన్గా లేదు కాబట్టి మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ కాదు. రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకు 16 5 5 5 4 వైపులు ఉన్నాయి కాబట్టి 16 ప్లస్ 5 into 4 20. సో టోటల్ మనకు 36 ట్రయాంగిల్స్ ఈజీగా, అంటే ఇలా ఒక్కటి గుర్తుంచుకోవడం వల్ల సీక్వెన్స్లో మనం ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్. మరి అయితే 7th వన్ 8th వన్ కూడా డిఫరెన్స్ గమనిద్దాం మనము. సో ఆల్రెడీగా మనకు ఇక్కడ మిడిల్ వన్ 16 ఈజీగా రాస్తాం, 5 ట్రయాంగిల్స్, ఇక్కడ 5 రాస్తాం, ఇక్కడ 5. అంటే ఈ 36 అనేది కామన్గా ఉంటూ, ఇప్పుడు చూడండి మనకి ఇందాక చెప్పినట్ల ముందు ప్రాబ్లం చెప్పినట్ల సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూడండి, ఒక ట్రయాంగిల్. సో అలానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ 2, అలానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ 3 సింగిల్ ట్రయాంగిల్స్, ఇది ఒకటి 4. సో ప్లస్ 4. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక బిగ్ ట్రయాంగిల్ చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ కలిపి మళ్ళీ ఇక్కడ లైన్ డ్రా చేస్తున్న బిగ్ ట్రయాంగిల్ ఒకటి, దీనికి ఆపోజిట్ ఒకటి 2. సో అలానే ఇక్కడ ఈ విధంగా ఒకటి చూసి దానికి ఆపోజిట్ ఒకటి, సో అక్కడ ఒక 4. సో టోటల్ 44. సో అలా అయినా గుర్తుంచుకోండి, లేదా నిన్న ముందు వీడియోలో చెప్పిన మీకు ఆ క్లాస్ని బట్టి కూడా దీన్ని మనము ఈజీగా 44 చెప్పచ్చు. సో అక్కడ కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం, దీన్ని కొంచెం రొటేట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. సో ఆ విధంగా అయినా కూడా మీరు 44 కనుక్కోవచ్చు. ముందు వీడియో చూస్తే మీకు ఆ వీడియోలో ఈ ప్రాబ్లం అనేది కూడా వచ్చింది. రైట్. సో ఈ విధంగా ఒకటి నేర్చుకుంటే సో దాన్ని గుర్తుంచుకోవడం వల్ల దానికి సంబంధించిన సీక్వెన్స్లో ఇట్లా డిఫరెంట్ టైప్స్ మనము చేయవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్కటి మనము నేర్చుకుంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఒక సీక్వెన్స్లో నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా మనకు అడగడం జరుగుతుంది. సో అంటే సపోజ్ మనకు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు 16 అనేది క్లియర్గా తెలుసు. సో ఒక్కొక్కసారి జస్ట్ ఇలా ఒక్కొక్క ట్రయాంగిల్ మాత్రమే ఇట్లా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకు 16 తెలుసు, మళ్ళీ టక్కన 5 మీరు యాడ్ చేయకూడదు, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ప్లస్ ఒక ట్రయాంగిల్ ఎక్స్ట్రా ఉందంటే 17. ఎప్పుడైతే మనకు ఈ లైన్ కూడా ఇక్కడ వరకు వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 సింగిల్ ట్రయాంగిల్స్, ఒక బిగ్ ట్రయాంగిల్ 3, మళ్ళీ ఈ రెండింటితో కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్, ఈ రెండు కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్, అక్కడ 5 అవుతాయి. సో ఓన్లీ ఇలా ఇవ్వడం వల్ల ఒక ట్రయాంగిల్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో అది మీరు గమనించాలన్నమాట. రైట్. సో ఈ విధంగా మనము కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి, ఒక మోడల్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ మోడల్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ మోడల్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. సో అందులో ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ ఫిగర్ చూద్దాం. సో ఇందులో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకు చూడండి సింగిల్ ట్రయాంగిల్స్ 1 2 3 4. సో
మనకు స్మాల్ ట్రయాంగిల్స్. సో స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. అలాగే ఒక బిగ్ ట్రయాంగిల్ చూడండి. సో బిగ్ ట్రయాంగిల్ మొత్తం ఈ బిగ్ ట్రయాంగిల్ కలిపి 1. సో మనకు టోటల్ 1 + 4 అంటే 5. సో ఒక బిగ్ ట్రయాంగిల్, 4 స్మాల్ ట్రయాంగిల్స్. సో మొత్తం 5 ఉన్నాయి. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇలా ఒక బిగ్ ట్రయాంగిల్ ఒక స్మాల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు బిగ్ ట్రయాంగిల్ 1 + స్మాల్ ట్రయాంగిల్స్ 4. సో 5. ఈ కాన్సెప్ట్ ద్వారా వీటికి సీక్వెన్స్లో ఉండేవి మనము చేద్దాం. ఇప్పుడు మనము సెకండ్ డయాగ్రామ్ చూద్దాం. సో ఒక బిగ్ ట్రయాంగిల్ 1+. సో అందులో ఎన్ని స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. అందులో ఉండే ట్రయాంగిల్స్ వచ్చేసి, సో ఒక బిగ్ ట్రయాంగిల్ అందులో ఒక ట్రయాంగిల్ ఉంది అంటే దాని ద్వారా మనకు 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. మరి అందులో ఇంకొక ట్రయాంగిల్ ఉంది, దాని ద్వారా మళ్ళీ 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే మనకు ఒక బిగ్ ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క దాని ద్వారా మనకు 4 ట్రయాంగిల్స్ కాబట్టి 1 + 2 × 4. సో 1 + 8. సో టోటల్ మనకు 9 ట్రయాంగిల్స్ అని ఈజీగా మనము చెప్పవచ్చు. మరి థర్డ్ వన్ చూద్దాం. సో ఒక బిగ్ ట్రయాంగిల్ 1+. సో అందులో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రయాంగిల్ ద్వారా 4 స్మాల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 1 + 12. సో టోటల్ మనకు 13 ట్రయాంగిల్స్. సో 13 ట్రయాంగిల్స్ మనం ఈజీగా చెప్పవచ్చు. రైట్. మరి వీటికి కంటిన్యూషన్గా చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీగా 5 ట్రయాంగిల్స్ అన్న ఇదే డయాగ్రామే కొంచెం చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఒక బిగ్ ట్రయాంగిల్ ప్లస్ అందులో మనకు ఒక ట్రయాంగిల్ ఇవ్వడం వల్ల దాని ద్వారా మనకు 4 ట్రయాంగిల్స్ వస్తాయి, ఇది కామన్. ప్లస్ ఇంకా అడిషనల్గా ఏమొస్తాయంటే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీగా ఈ ట్రయాంగిల్ మనం కౌంట్ చేయడం జరిగింది. ఈ ట్రయాంగిల్ కౌంట్ చేసాం. అయితే అందులో మళ్ళీ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఒక సైడు ఒకవైపు మనకు ఇలా ఒక లైన్ డ్రా చేయడం వల్ల 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి. అలానే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి, 3, 4. సో ఇటువైపు కూడా 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి, 5, 6. అంటే మనకు జనరల్గా ఇంతకు ముందు చెప్పినట్లు ఒక బిగ్ ట్రయాంగిల్ అందులో మనకు 4 ట్రయాంగిల్స్ కామన్ ఉంటూ అడిషనల్గా మనకు ఒక్కొక్క వైపు 2 ట్రయాంగిల్స్ చొప్పున మొత్తం 6 ట్రయాంగిల్స్, 2 × 3 6 ట్రయాంగిల్స్. అంటే అప్పుడు టోటల్ మనకు 11 ట్రయాంగిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకు ఒక బిగ్ ట్రయాంగిల్ తీసుకుందాం 1+. అందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 2 × 4 8 ట్రయాంగిల్స్ వస్తాయి. ప్లస్ ఒక్కొక్క వైపు 2 ట్రయాంగిల్స్ చూడండి. సో ఒక్కొక్క వైపు 2 అంటే ఇక్కడ 2. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్, మొత్తం 6 ట్రయాంగిల్స్. సో టోటల్ మనకు 15 ట్రయాంగిల్స్ మనకు ఈజీగా చెప్పవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ 1+. సో ఇందులో మనకు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ట్రయాంగిల్ ద్వారా 4 స్మాల్ ట్రయాంగిల్స్ అంటే 2 × 4 8 వస్తాయి. ప్లస్ సో ఇక్కడ మళ్ళీ డివైడ్ చేశాడు, ఒక్కొక్క వైపు 2 డివిజన్స్ జరిగాయి కాబట్టి సో 1, 2, 3, 4, 5, 6 ఇవి 6 ట్రయాంగిల్స్. మరి ఇంటీరియర్ లోపల ఉండే ట్రయాంగిల్స్ కూడా మళ్ళీ డివిజన్ జరిగాయి, 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ అక్కడ 6 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే టోటల్ మనకు 21 ట్రయాంగిల్స్ వస్తాయి, 21 ట్రయాంగిల్స్. సో ఈ విధంగా మనము చూడండి ఒక డయాగ్రామ్ బేస్ చేసుకొని వాటికి సీక్వెన్స్లో మనము ఏ విధంగా కనుక్కున్నాం అనేది ఇక్కడ మనము తెలుసుకోవడం జరిగింది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక బిగ్ ట్రయాంగిల్ అందులో మళ్ళీ ఇంకొక స్మాల్ ట్రయాంగిల్ ఇచ్చాడంటే దాని ద్వారా మనకు 4 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట. కాబట్టి ఒక బిగ్ ట్రయాంగిల్ ప్లస్ 4 స్మాల్ ట్రయాంగిల్స్ టోటల్ 5. కాబట్టి ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేసి × 4 చేసి ఫైనల్గా ఒక బిగ్ ట్రయాంగిల్ కలిపితే సరిపోతుంది. తర్వాత సీక్వెన్స్లో ఇలా ఒక్కొక్క వైపు డివిజన్ చూడాలి.
ఒక్కొక్కసారి మనకి ఎలా ఇస్తారంటే ఒక్కొక్కసారి డివిజన్ అన్ని వైపులా ఇవ్వాలనేం లేదు, ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇలా ట్రయాంగిల్ ఇచ్చేసి అందులో ఇంకొక ట్రయాంగిల్ ఇలా ఇచ్చేసి ఇలా ఒకవైపే డివిజన్ ఇవ్వచ్చు. మరి ఒకవైపే డివిజన్ ఇచ్చాడు కాబట్టి ఒక 2 ట్రయాంగిల్స్ మనకు ఎక్స్ట్రాగా వస్తాయి. ఒకవైపే ఇచ్చినప్పుడు 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తాయి, మీరు అది గుర్తుంచుకోవాలి. సో రెండు వైపులా ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక 2 ట్రయాంగిల్స్ పెరుగుతాయి, ఇలా ఇచ్చినప్పుడు ఇంకొక 2 ట్రయాంగిల్స్ పెరుగుతాయి అన్నమాట. సో అది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. రైట్, మరి నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఫైండ్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫైండ్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్స్. సో ఇచ్చిన పటాల్లో మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుగొనమని మనకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒక సింబల్, ఒక డయాగ్రామ్, ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ మనకు సింగిల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేస్తే సో 1 2 3 4 5, సో 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ చూడండి ఇంటర్సెక్టింగ్ పాయింట్, అంటే ఒక్కొక్క వర్టెక్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వర్టెక్స్ తీసుకుంటే సో బిగ్ ట్రయాంగిల్, సో ఇక్కడ ఇదంతా ఒక ట్రయాంగిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా మనకు దాని ద్వారా ఒక ట్రయాంగిల్, సో ఇదొక ట్రయాంగిల్. అలా ఇక్కడ కామన్ పాయింట్, ఇక్కడ ఒక వర్టెక్స్, దీని ద్వారా ఈ విధంగా ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది తీసుకున్నప్పుడు దీని ద్వారా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో 4th పాయింట్ ఇలా తీసుకున్నప్పుడు సో ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనకు ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం 5 వర్టిసెస్ కాబట్టి అక్కడ మనకు ఒక 5 బిగ్ ట్రయాంగిల్స్, సో 5. సో టోటల్ మనకు 10 ట్రయాంగిల్స్ అనమాట. సో 10, సో ఆన్సర్ ఈజ్ 10. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 10 అని చెప్తాం అనమాట. సో 10 త్రిభుజాలు అని చెప్తాం. సో ఈ విధంగా మనము సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. దీని ద్వారా మనకు ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ డయాగ్రామ్ మనం కౌంట్ చేయాలంటే ఫస్ట్ మనకు ముందు క్లాస్లో చెప్పిండే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా డ్రా చేసి ఎన్ని ట్రయాంగిల్స్ అంటే 1 2గా డివైడ్ చేసి సో 1 + 2 = 3 అని చెప్పాము. అలానే సో ఇలా ఒక త్రిభుజంలో మనకు 1 2 ఇలా 2 డివిజన్ 1 2 3 ఇలా డివిజన్ చేసినప్పుడు 1 + 2 + 3 6 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాము. ఇది ముందు వీడియో కనుక మీరు చూస్తే ఈజీగా మనకు అర్థమవుతుందన్నమాట. రైట్, సో మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 5 వర్టిసెస్ 1 2 3 4 5, ఈ 5 తీసుకుందాం ఫస్ట్. తర్వాత ఇక్కడ చూడండి 1 1 2 3, సో 1 2 3 మీన్స్ 1 + 2 + 3 6 ఉంటాయి. అంటే ఇక్కడ 6, సో ఇటువైపు మనకు 6 ట్రయాంగిల్స్, ఇటువైపు 6 ట్రయాంగిల్స్, ఇక్కడ 6 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఇటువైపు 6, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? సో 6 × 5, సో 30 ఉన్నాయి. 6 × 5 30. 30ను ముందు ఇక్కడ బిగ్ ట్రయాంగిల్స్ ఇందాక చెప్పాం కదా, ఇక్కడ బిగ్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇలా ఒకసారి నేను బ్లాక్ కలర్తో డ్రా చేస్తున్నా ఇలాంటి ట్రయాంగిల్స్. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకు ఒక ట్రయాంగిల్ అనమాట. అలాంటివి మనకు సో 5. సో టోటల్ మనకు 35 ట్రయాంగిల్స్ ఉంటాయి. 35. సో ఆన్సర్ మనకు 35 ట్రయాంగిల్. ఇలా మనకు తెలిసిన కాన్సెప్ట్ నుంచి మనం ఈజీగా ఆన్సరు కనుక్కోవచ్చు అనమాట. సో మరి నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సింగిల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేద్దాం. సో 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే 2 ట్రయాంగిల్స్ ఉండేవి, అవి ఎన్ని ఉన్నాయో ఒకసారి మనము చూద్దాం. 2 ట్రయాంగిల్స్ కాంబినేషన్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు 1 6 కలిపితే ఒక ట్రయాంగిల్.
సో 1 6 కలిపితే ఒక ట్రయాంగిల్, 5 4 కలిపితే ఒక ట్రయాంగిల్ 2, 2 3 కలిపితే ఒక ట్రయాంగిల్. సో మనకు అలా 3 ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో అంటే ఇలా 2 3 4 కలిపితే ఒక ట్రయాంగిల్ అవుతుంది. దానికి ఇటువైపు అంటే ఇది ఒకటైతే దానికి ఇటువైపు సగం 2. సో అంటే ఈ వర్టెక్స్ నుంచి మనకు 2 వస్తాయి. అలానే ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఈ 3 ఈ వర్టెక్స్ నుంచి సో ఇటువైపు మనకు సగం, ఇది ఒక ట్రయాంగిల్ అదొక ట్రయాంగిల్ 4. ఈ వర్టెక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇటువైపు 2. సో ఇవి ఒక 6 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే మనకు 3 ట్రయాంగిల్స్ ఉండేవి కూడా మనకు 6 వస్తాయి ఇలా. సో ఇవి మనకు 6 ఉన్నాయి. ఇంకా బిగ్ ట్రయాంగిల్, సో బిగ్ ట్రయాంగిల్ వచ్చేసి 1. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 16 ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇందులో మనకు ఆన్సర్ 16 త్రిభుజాలు ఉంటాయన్నమాట. సో ఇలా సింపుల్గా అంటే ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్, తర్వాత 2 ట్రయాంగిల్స్ కాంబినేషన్లో వచ్చే బిగ్ ట్రయాంగిల్, తర్వాత 3 ట్రయాంగిల్స్ కాంబినేషన్లో వచ్చే బిగ్ ట్రయాంగిల్ మనము ఈ విధంగా కనుక్కోవాలి. అంటే ఇక్కడ కొన్ని షార్ట్ కట్ ద్వారా సిరీస్ షార్ట్ కట్ ద్వారా డైరెక్ట్గా చెప్పచ్చు. అలానే కొన్ని బై కౌంటింగ్ చేయాల్సిందే, కంపల్సరీ కౌంటింగ్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మరికొన్ని మోడల్స్ గురించి మనము డిస్కస్ చేసాం. సో మరి నెక్స్ట్ క్లాస్లో మరొక మోడల్ గురించి మనము తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ నుంచి మనకు ఖచ్చితంగా ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్, అలానే ఎన్డిఎస్సి ఎగ్జామ్స్, సో ఇలా మనకు ఇవే కాకుండా ఏపీపీఎస్సి, అలానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఈ కౌంటింగ్ ఫిగర్స్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటి కూడా ఇలా ఒక సీక్వెన్స్లో నేర్చుకోవడం వల్ల సో మీరు ఈజీగా గెయిన్ అవ్వగలుగుతారనమాట. సో మరి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, సో షేర్ చేయండి, మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you very much.